అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో సరికొత్తగా మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా 2 కప్పుల మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలోకి 2 స్పూన్ల నెయ్యిని కరిగించి మరిగిన తర్వాత పిండిలో పోసి చిటికెడు ఉప్పు వేయాలి. ఉప్పు వేయడం వలన స్వీట్ టేస్ట్ బాగుంటుంది, బ్యాలెన్సింగ్గా ఉంటుంది. నెయ్యి పిండికి మంచిగా పట్టేలా కలుపుకొని పిండినైతే పక్కన పెట్టేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అరకప్పు పుట్నాలు, 2 స్పూన్ల ఉప్మా రవ్వ, అలానే 1 స్పూన్ పంచదార, అర స్పూన్ పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చిన్న మిక్సీ జార్లో వేసామంటే మెత్తగా పొడైపోతుంది. పొడి అనేది ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిని మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకొని చక్కగా కలిపేద్దాం. పుట్నాలు వేయడం వలన స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే ఉప్మా రవ్వ వేయడం వలన క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా కలుపుకున్న పిండిలో 1 కప్పు నీటిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ చక్కగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. దీన్నైతే మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెడదాం. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 1 కప్పు పంచదార, కప్పున్నర నీళ్లు పోసుకొని పంచదార లేత పాకం వచ్చేలాగా మరిగించుకోవాలి. పంచదారకి బదులుగా బెల్లమైనా వాడొచ్చు. బెల్లమైనా అంతే, లేత పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే పంచదార పాకం వచ్చేసింది కదా, దించి పక్కన పెట్టేద్దాం. మనం ముందు కలిపి పెట్టుకున్న పిండి అనేది నానిపోయింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మంచిగా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసి పొడి పిండి వేసి చిట్టి చపాతీలా చేసుకోవాలి. మన ఛానల్లో ఇంకా ఈజీగా తక్కువ టైంలో చేసే స్వీట్స్, స్నాక్స్, హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒకసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిట్టి చపాతీని మన వీడియోలో చూపించిన విధంగా కోన్ షేప్లో మడుచుకొని ఒక్కసారి మంచిగా రుద్ది అన్నీ ఇలానే తయారు చేసుకొని పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 2-3 ఇంచులు సుమారు నూనె పోసి నూనె మీడియం హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేయాలి. వేసిన తర్వాత 1 నిమిషం పాటు కదపకూడదనమాట. అవే పైకి వస్తున్నాయి అనుకున్నప్పుడు రెండో వైపుకు తిప్పి 2 వైపులా లేత బంగారు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి కదా, పక్కకి తీసేద్దాం. గ్యాస్ తక్కువ పెట్టి వేయించామంటే లోపలి వరకు మంచిగా వేగి రంగు రాకపోయినా కానీ క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. వీటిని మనం ముందు తయారు చేసిన పంచదార పాకంలో వేసి ఒక్కసారి పాకం అతికితే సరిపోతుంది. నానాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా పక్కకి తీసేసి పైన కొబ్బరి పొడి వేసామంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎన్నో రకాలుగా ట్రై చేసి ఉంటారు. ఇలా ఒక్కసారి సరికొత్తగా చేసి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.